నా పేరు పి గొనసింధు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా పేరు బి యశస్విని. నేను 9వ తరగతి చదువుతాను. హౌ ఆర్ యు యశస్విని? నేను బాగున్నాను. ఊరి నుండి ఎప్పుడు వచ్చావు? ఐ కేమ్ హియర్ యెస్టర్డే. ఏంటి పూర్తిగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నావు? నీకు తెలుగు వచ్చు కదా, తెలుగులో మాట్లాడు. హ్యావ్ టు స్పీక్ ఇన్ తెలుగు? ఓ నో, ఐ ఆమ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు కాన్వెంట్లో చదువుతున్నావు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. అయినా కూడా ఇద్దరం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నాం కదా. Of course, at home and at schools everyone speak in English, you know. అసలు నీకు మన మాతృభాష తెలుగు గొప్పతనం గురించి తెలుసా? What is Matrubhasha? I don't understand. మాతృభాష అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుండి తల్లి నోటి ద్వారా వచ్చే మాటలు విని నేర్చుకునే భాష బిడ్డకు మాతృభాష. Oh, I see. అసలు నీకు మన మాతృభాష అయిన తెలుగు గొప్పతనం గురించి తెలుసా? No, I don't know. మన మాతృభాష అయిన తెలుగు భాష ద్రావిడ జాతికి చెందినది. తెలుగు భాషలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. తెలుగు చాలా ప్రాచీనమైన మరియు మధురమైన భాష. కానీ సాహిత్యం మాత్రం 11వ శతాబ్దం నుండి ప్రారంభమైనది. Oh, really interesting. Tell me more about it. తెలుగు భాష గురించి మన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అని కీర్తించారు. విదేశీయులు కూడా మన తెలుగు భాషను ఎంతగానో పొగుడుతారు. మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అజంత భాష అని పిలుస్తారు. What is Ajanta Bhasha? అజంత భాష అంటే మన తెలుగు భాషలో ప్రతి పదం కూడా అచ్చుతో ముగుస్తుంది. కాబట్టి తెలుగును అజంత భాష అని అంటారు. Okay. తెలుగు భాష చాలా గొప్పది. తెలుగులో ఉన్నన్ని ప్రక్రియలు మరి ఏ ఇతర భాషలలోనూ ఉండవు. పద్యం, కవిత, కథ, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, ఇలా తెలుగులో అనేక ప్రక్రియలు ఉన్నాయి. Wow, so great. My grandma always tell me proverbs and me ask the meaning of proverbs. గ్రాండ్మా ఎందుకు? అచ్చ తెలుగులో నాయనమ్మ అని పిలవచ్చు కదా. మనం మామ్, డాడ్, అంకుల్, ఆంటీ అని ఇంగ్లీష్లో పిలిస్తే కేవలం పిలుపు మాత్రమే ఉంటుంది. కానీ మన తెలుగు భాషలో అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, నాయనమ్మ, తాతయ్య అని పిలిస్తే ఎంతో ఆప్యాయంగా పిలిచిన వారం అవుతాం. Okay. I will try now. తెలుగు భాష ఎంతో గొప్పదని ఇప్పుడు తెలుసుకున్నావు కదా. ఈ రోజు నుండి పూర్తిగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించు. మన చదువుల కోసం ఇంగ్లీష్ భాష అవసరమే, కాదనట్లేదు. కానీ మన కుటుంబ సభ్యులతో, బంధువులతో, ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు మన భావాలను వారికి వ్యక్తపరచడం చాలా అవసరం. కాబట్టి మనం తెలుగులో మాట్లాడితేనే బాగుంటుంది. సరే, తప్పకుండా నేను నువ్వు చెప్పినట్లు తెలుగులోనే మాట్లాడతాను. స్కూల్లో మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతాను. అందమైన భాష, అజంత భాష, రాజులు మెచ్చిన భాష మన తెలుగు భాష.